ట్రాన్స్ఫార్మింగ్ షేప్స్. ఈ లెసన్లో షేప్స్ను స్కేలింగ్, రొటేషన్, స్క్యూయింగ్ మరియు వార్పింగ్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. షేప్ ను స్కేల్ చేయడానికి ఎడిట్ మెన్యూలోని ట్రాన్స్ఫార్మ్ పాత్ లో గల స్కేల్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. షేప్ చుట్టూ ఫామ్ అయిన బౌండింగ్ బాక్స్ లోని కార్నర్ హ్యాండిల్ ని పైకి క్రిందకు జరపడం ద్వారా షేప్ ను స్కేల్ చేయవచ్చు. అదే విధంగా ట్రాన్స్ఫార్మ్ పాత్ లోని రొటేట్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం ద్వారా షేప్స్ ని రొటేట్ చేయవచ్చు. స్క్యూ ఆప్షన్ ని సెలెక్ట్ చేయడం ద్వారా షేప్ 4 వైపులా సమాంతరంగా బెండ్ అయ్యే విధంగా స్క్యూ చేయవచ్చు. డెస్టార్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయడం ద్వారా షేప్ లోని ఏదో ఒక సైడ్ యొక్క లెంత్ పెంచుట లేదా తగ్గించుట చేయవచ్చు. పర్స్పెక్టివ్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం ద్వారా పర్స్పెక్టివ్ డ్రాయింగ్ చేయవచ్చు. ఏదైనా షేప్ ను వార్ప్ చేయడానికి షేప్ ను సెలెక్ట్ చేసి ఎడిట్ మెన్యూలోని ట్రాన్స్ఫార్మ్ పాత్ లో గల వార్ప్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు షేప్ చుట్టూ ఒక మెష్ ఫామ్ అవుతుంది. ఇందులోని పాయింట్స్ ను మూవ్ చేయడం ద్వారా షేప్ ను వార్ప్ చేయవచ్చు. షేప్ ను 180 డిగ్రీస్ రొటేట్ చేయడానికి రొటేట్ 180 డిగ్రీస్ ను క్లిక్ చేయాలి. 90 డిగ్రీస్ రొటేట్ చేయాలి అని అనుకుంటే రొటేట్ 90 డిగ్రీస్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి. షేప్ ను మిర్రర్ ఇమేజ్ మాదిరిగా ఫ్లిప్ చేయడానికి ఫ్లిప్ హారిజంటల్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి. షేప్ ను తలకిందులుగా చేయడానికి ఫ్లిప్ వెర్టికల్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి. కీబోర్డ్ పై కంట్రోల్ టీ ప్రెస్ చేసినట్లయితే షేప్ చుట్టూ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ పాత్ బౌండింగ్ బాక్స్ వస్తుంది. మౌస్ ను ఉపయోగించి దానిని నేరుగా స్కేలింగ్ మరియు రొటేషన్ మరియు స్క్యూయింగ్ చేయవచ్చు.